గురుగారు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎంత ఎక్కువ సంపాదిస్తే అన్ని ఎక్కువ అప్పులు. ఇలా అప్పులు ఎన్ని అవుతున్నా కూడా కొంతమందికి తీరవు. అలా తీరడానికి ఏమైనా పరిష్కారం ఉందా గురుగారు? తప్పనిసరిగా నాన్న, అప్పుడే విరోధం అనేటువంటిది కొన్ని షాప్స్లో రాసుంటాయి మనకి. అది బాగా నచ్చేటువంటి పదం నాకు. అది ఎవరు అప్పు చేయవలసినటువంటి అవసరం రాకుండా బ్రతకాలి అనేటువంటిది పూర్వకాలంలో ఉండేటువంటి ఒక సిద్ధాంతం. ఇప్పుడు అప్పు లేనివాడు వెర్రివాడు. కోట్ల రూపాయల డబ్బులున్నా బ్యాంకులోనే తీసుకోవాల్సిందే. అవునా? ఇల్లు కట్టాలంటే బ్యాంకులో, బండి కొనుక్కోవాలంటే బ్యాంకులో, ఇంట్లో స్టీల్ సామాన్ కొనుక్కోవాలంటే బజాజ్ ఫైనాన్స్ తీసుకోవాలి, ఆ ఫైనాన్స్, ఈ ఫైనాన్స్, అది ఇది, ప్రతి ఒక్క దానికి లోన్లు. ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు కూడా లేచి వస్తాడంటే ఇదే. పూర్వకాలంలో సంపాదించుకొని దాచిపెట్టుకొని కొనుక్కునేవాడు అన్ని వస్తువులు. ఇప్పుడు ఏమైంది? ఈఎంఐ రూపంలో వీడి సంపాదన మొత్తం వెళ్ళిపోతుంది. నెల ఫస్ట్కి ఎంత రా జీతం? 3 లక్షలండి జీతం. ఈఎంఐ రూపంలో ఎంత పోతుందో? 2,90,000 రూపాయలు పోతుంది. చివరి మిగిలేదు 10,000 రూపాయలు వీడికి. అవునా? అంత బ్రతుకు దేనికి నాన్న? చివరి మిక్సీకి ఈఎంఐ, కుక్కర్కి ఈఎంఐ, ప్రతి దానికి ఈఎంఐ అంటే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని మరింత అప్పులు పాలు చేస్తున్నాయి అని చెప్తాయి ఈ సిస్టమ్స్. కొనుక్కోవాలన్న ఆలోచన వేరు, కొనుక్కునేటువంటి శక్తి వేరు. దాచిపెట్టుకొని కొనుక్కుంటే అప్పు లేదు. ఎదురువాడు కట్టకపోతే రెండోసారి లోన్ రాదు, మళ్ళీ సిబిల్ పోతుందని తీసుకెళ్లేది కూడా తెలియదు. ఎక్కడ కనబడితే అక్కడే తీసుకెళ్తాడు. బండి కనబడిందంటే సీజ్ చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతాడు. కారు కనబడితే సీజ్ చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతాడు. అవునా? రికవరీ ఏజెన్సీస్ వస్తారు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి ఉరేసుకోవడం బెటర్ అనిపిస్తుంటుంది ఒక్కోసారి. రికవరీ ఏజెన్సీస్, అవునా? ఇవన్నీ కూడాను మనం కావాలని చెప్పి నెత్తిన పెట్టుకుంటున్నటువంటి రుణాలు. అసలైనటువంటి రుణం ఎవరు చేస్తారు అంటే నిజంగా వాళ్ళకి తీరడానికే నేను ముఖ్యంగా ఎక్కువగా దీని మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాను. ప్రపంచం మొత్తం 4 వేళ్ళు నోట్లోకి పోవడానికి కారణమైనటువంటి రైతులు చేసేటువంటి అప్పులు తీరడానికి చెప్పాను. మనం ఏదైనా వాళ్ళు బాగుండాలి కదా, వాళ్ళు బాగుంటేనే మనం ఆహారం. జై జవాన్ జై కిసాన్, వీళ్ళిద్దరూ బాగుండాలి. బార్డర్లో అక్కడ వాళ్ళు, దేశంలో వీళ్ళిద్దరూ బాగుంటే ప్రపంచం ఎక్కడైనా అంతా రైతే కదా. వీళ్ళు నిజంగా వీళ్ళు చేసేటువంటి అప్పులు చాలా బాధాకరంగా ఉంటాయి. రైతు ఎప్పుడు మంచి బట్ట కట్టుకొని తిరగడు. అవును గురుగారు. కడుపు నిండా అన్నం తిని ఎరగడు. ఇంట్లో కూర్చొని భోజనం చేయడం అని ఎన్ని రోజులు చేస్తాడు నాన్న? చాలా అరుదుగా చేస్తాడు. మిగిలిన రోజులంతా పొలం గట్టు మీదనే కదా. అవునా? పొద్దున్న చద్దనం పెట్టుకొని, మిరపకాయ పెట్టుకొని, ఉల్లిపాయ పెట్టుకొని పోతాడు. మధ్యాహ్నం టైంకి భార్య తీసుకొచ్చినట్టు, లేదంటే పరిగెత్తుకుంటూ మళ్ళీ ఎవరినైనా ఇంటికి పంపించేసి భోజనం తెప్పించుకొని ఈ కాస్త సమయంలో పని మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పి మళ్ళీ పొలం గట్ట మీద కూర్చొని తిని వచ్చేవాడు. రాత్రిపూట పొలం కావలుగా వేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ రాత్రిపూట అక్కడ తీసుకెళ్ళి భోజనం చేయాల్సి వచ్చేది. ఇంట్లో ఏం తింటున్నాడు? పండించిన రైతు. మంచి బట్ట ఎక్కడ కట్టుకుంటున్నాడు? వీటితో పాటుగా ఇంకా తీసుకున్న రుణాలు తీరకపోతే చివరికి ఏం చేస్తున్నాడు? పొలానికి కొట్టాల్సినటువంటి మందు తీసుకొచ్చి నోట్లో వేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాడు. రైతు బాగుంటే అందరం బాగుంటాం. ముఖ్యంగా మనం కోటి రూపాయలు సంపాదించినా నోట్లు తీసుకెళ్ళి నోట్లో పోసుకోలేం. వాళ్ళు పండించేటువంటి గింజలే మన ఆహారం. అట్లాంటి వాళ్ళు రుణం తీరడానికి, అలాగే నిజంగానే ఒక ఇల్లు కట్టుకోవాలన్నాం, ఒక కూతురు పెళ్లి కోసం మనం అవకాశం లేక చేసేటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో, అవసరం కోసం చేసేటువంటి అప్పులే కానీ ఆర్భాటాల కోసం చేసేటువంటి అప్పులు తీరడానికి ఏ రకమైనటువంటి పరిహారాలు పనిచేయవు. అవసరం కోసం అంటే ధర్మబద్ధమైనటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవి తీరడం కోసమే. ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అప్పులు చేసేవాడు ఉంటారు. 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ. ఇచ్చే ఏం పర్లేదు ఇస్తాడంటాడు. అసలు ఇచ్చేవాడు కాదు కదా వాడు. ఇచ్చేవాడు అయితే 10 రూపాయలు 20 రూపాయల వడ్డీలు ఎందుకు తీసుకుంటాడు? ఎగ్గొట్టేవాడు కాబట్టి తీసుకుంటాడు కదా. కాబట్టి అట్లాంటివి కూడా తీరాలంటే వాటి పరిహారాలు కాబట్టి ఎట్లా చేస్తాను నాన్న? వీడేంటి 1,00,000 రూపాయలు తీసుకుంటాడు, అప్పు తీసుకుంటాడు. ఈ 1,00,000 రూపాయలు అప్పు ఏం చేస్తాడో తెలుసా? వీడు తీసుకెళ్ళి సాయంత్రం ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి పబ్లో తిరుగుతుంటాడు, పార్టీలు చేసుకుంటాడు. అయిపోయి అప్పు తీరా అంటే ఎట్లా తిరుగుతుంది? వాడు తీర్చలేడు కూడా. వాడు నిజంగానే అవసరం కోసం తీసుకొని అవసరం తీర్చుకుంటే ఆ వస్తువు, పెళ్ళైపోయినటువంటి కూతురు, కొనుక్కున్న ఇల్లు, ఒక వస్తువు కళ్ళ ముందు కనపడుతుంది. అరే మనం ఇది అప్పు చేసుకున్నాము, వాడికి అప్పు తీర్చాలన్నటువంటి బాధ్యత ఉంటుంది, భయం ఉంటుంది. పార్టీకి మొత్తం ఖర్చు పెడితే నీకు ఎట్లా తీరుతాయి? తీరవు కదా. దీంతోపాటు నిజంగా అవసరం కోసం చేసినటువంటి దీంట్లో కూడాను ఇక్కడ కుజగ్రహం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాను రుణ బాధలకి.
కుజుడు ఎక్కువగా ఈ రుణగ్రస్తానికి పాత్ర వహిస్తూ ఉంటాడు నవగ్రహాలు. కుజగ్రహం ఎక్కడైతే లోపిస్తుందో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే 1,00,000 రూపాయలు అప్పు తెస్తారు, అది తీరదు. తీరకపోతే కొన్ని రోజులు విసుగు పుట్టేసి వడ్డీ కట్టి 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 ఈ 1,00,000 రూపాయలు అప్పు తీరుతాము, 2 లక్షలు తీసుకొద్దాం ఒక చోట, 1,00,000 రూపాయలు అప్పు తీర్చేద్దాం, ఇంకో 1,00,000 రూపాయలు పెట్టి ఏదైనా చిన్న పని చేద్దాం అనుకుంటాడు. 2 లక్షలు తీసుకొస్తాడు, ఈ 1,00,000 రూపాయలు అప్పు తీర్చడు కానీ 2 లక్షల రూపాయలు ఖర్చు అయిపోతాయి. 1, 2, 3 ఈ 3 లక్షలు వడ్డీలు పెరిగేసరికి 3 లక్షలు తీరుతామని చెప్పి 5 లక్షలు తీసుకొస్తాడు. అక్కడ 5 లక్షలు ఖర్చు అయిపోతే ఈ 3 లక్షలు అప్పు తీరదు. మొదటి 1,00,000 రూపాయలు కూడా అప్పు తీరదు. 3, 5, 8, 8 తీర్చడానికి 10, 10 తీర్చడానికి 15, 15 తీర్చడానికి 20, ఇలా అప్పులు పెరిగిపోతూ 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 అప్పుల కురిమిలో మొత్తం కురిగిపోతారు. ఇలాంటి వాళ్ళకి నిజంగానే ఏదైనా ధర్మ పరిహారం భగవంతుడు రీత్యా చేస్తే తప్పనిసరిగా శ్లోకాలు ఉన్నాయి, దీంట్లో అనేక రకాలైనటువంటి పరిహారాలు ఉన్నాయి. వాటిలో సింపుల్ పరిహారం ఒకటి ఉంది నాన్న. ఈ నవగ్రహాలు 9 నవగ్రహాలు మనం ఇందాక మనం ఏం చెప్తున్నాం, అప్పు చేయడానికైనా, చేయాల్సిన పరిస్థితికైనా, అప్పు తీర్చడానికైనా, ఇచ్చిన అప్పు వెనక్కి రావడానికైనా కారకులు ఎవరు అంటే కుజుడు. ఆయన బాగుంటే బాగుంటుంది. ఈ నవగ్రహాలలో 9 గ్రహాలకి 9 రకాల సమిధలు అంటారు. సమిధ అంటే కట్టెలు, హోమం చేసేటువంటి కట్టెలు ఉంటాయి కదా, వాటిని సమిధ అంటారు, కట్టెలు. సూర్యుడికి జిల్లేడు చెట్టు, అట్లానే కుజగ్రహానికి చండ్ర అనేటువంటి ఒక కట్టె ఉంటుంది, చండ్ర కట్టె. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినటువంటి ఒక మాట చెబుతాను మీకు. చండ్ర అనేది మీకు ఎట్లా తెలుస్తుందంటే, పుష్ప అనేటువంటి ఒక సినిమాలో, పుష్ప 2లో చందనం కాదు చండ్ర కట్ట అని చెప్పి చూస్తుంటారు కదా, పట్టుకున్నది. అవునా? అదే చండ్రకట్ట అంటే. చండ్రకట్ట పైన ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. ఎర్ర చందనం మొత్తం ఎర్రగానే ఉంటుంది, లోపల బయట మొత్తం ఎర్రగానే ఉంటుంది. దానికి దీనికి ఉండేటువంటి తేడా అది. అంతేకాకుండా బ్రాహ్మణులు హోమం చేస్తూ ఉంటాం కదా, నెయ్యి వేస్తూ ఉంటాం. ఆ నెయ్యి వేసేటువంటి తయారు చేసేవి కూడా దీంతో చండ్రకట్టెతో తయారు చేసుకుంటాం. ఎందుకంటే అది తొందరగా ముట్టుకోదు నాన్న. ఎన్నిసార్లు నెయ్యి దగ్గర జ్వాల దగ్గర తీసుకెళ్ళినా కూడా నెయ్యి ముట్టుకోదు. వన్స్ ముట్టుకుందా చివరి దాకా కాలుతూనే ఉంటుంది. మనం ఇంకోటి కూడా ఏంటంటే, సినిమాలు ఎక్కువగా వాడుతుంటారు, నీ కళ్ళు చండ్ర నిప్పులాగా ఎర్రగా ఉన్నాయి రా అని చెబుతుంటారు. చండ్ర నిప్పు అంత ఎర్రగా ఉంటుంది. ఈ చండ్ర కట్టెని తెచ్చుకోండి. కుజుడికి అధిపతి అయినటువంటి, అంటే ఇష్టమైనటువంటి సమిధ ఏదైతే ఉందో చండ్ర కట్టె, కాబట్టి చండ్ర కట్టెని తెచ్చుకోండి. ఎంతంత ఇంత పీసులు 3 తెచ్చుకోండి. మంగళవారం, కుజుడు అంటే ఏ వారం మనకి? మంగళవారం. మంగళవారం రాహుకాలం వస్తుంది, 3 to 4:30 టైంలో వస్తుంది. మీకున్నటువంటి అప్పు సంఖ్య, మొదటిది 1,00,000, రెండోది 2 లక్షలు, 3, 5, 8, 5, 8, ఒక 10, 18, 18, ఇంకొక 10, 28, 28 లక్షలు ఉంది. టోటల్ నెంబరు ఈ చండ్రకట్టె మీద మార్కర్తో రాయండి. 28 లక్షలు అని రాసేయండి, అంటే నెంబర్ వేసేసేయండి. వేసి చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఈ చండ్ర కట్టె పెట్టేసి, దాని మీద కిరోసిన్ కానీ, నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, కర్పూరం వేసి దాన్ని కాల్చడం మొదలుపెట్టండి. ఈ చండ్ర కట్టెని అది నిదానంగా రగులుతుంది, నన్ను అంటుకుంటుంది, తొందరగా అంటుకోదు. అది అంటుకునేంత వరకు చూడండి, నిదానంగా అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత మొత్తం కాలిపోయి బూడిదైపోతుంది, మొత్తం బూడిదగా మారిపోతుంది. ఈ బూడిద ఎక్కడ? ఇంట్లో రవ్వంతా కూడా ఇంట్లో పడకూడదు. రాహుకాలం లోపల అయిపోవాలి, ఇదంతా ఈ గంటన్నరలోనే అయిపోవాలి, కాలిపోవడం కూడా. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా పారేటువంటి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లలో వేసేసేయండి. చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి. ఈ విధంగా 3 వారాలు, 3 మంగళవారాలు రాహుకాలంలో చండ్రకట్టె తీసుకొని దాని మీద చక్కగా మీకున్నటువంటి టోటల్ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యను రాసి ఆవు నెయ్యితో అటనే కర్పూరంతో ఆ కట్టెను కాల్చి ఆ బూడిద తీసుకుని వెళ్ళి భస్మాన్ని నీళ్ళలో కలిపేసిరండి. ఇలా 3 మంగళవారాలు చేస్తే కోట్ల రూపాయలు వచ్చి ఇంట్లో కూర్చుంటే నేను చెప్పను, కానీ అప్పులు తీరేటువంటి మార్గం కళ్ళ ముందు చక్కగా కనబడుతుంది. పెద్దగా ఖర్చుతో కూడుకున్న పని కాదు, కష్టమైన పని అంతకంటే కాదు కదా. చాలా ఈజీ మెథడ్ చేయడానికి కూడా, ఖర్చు కూడా ఉండదు. పూజా స్టోర్స్లో దొరుకుతాయి చండ్రకట్టెలు, 3 కట్టెలు తెచ్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మరి దానికి దీనికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి కూర చేసి మీకు వంట చేసి పెడితే మీరు నాకు ఫేవర్ అవుతారు, అవునా? అట్లానే కుజుడు రుణగ్రస్త కారకుడు అవుతున్నప్పుడు, కుజుడికి ఇష్టమైనటువంటి చండ్రకట్టెని తీసుకొచ్చి వెలిగించినప్పుడు ఆటోమేటిక్గా దాని ద్వారా హోమం చేస్తున్నట్టే ఆయనకి.
ఒక మాట చెప్పండి కుజుడికి. ఇది చేసేటప్పుడు ముందుగా ఒకసారికి కుజగ్రహాన్ని నమస్కారం చేసుకుని, అయ్యా మా అప్పులు తీరాలయ్యా చెప్పి నమస్కారం చేసుకుంటే తప్పనిసరి అప్పులు తీరేటువంటి మార్గం 100% కనబడుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. దీనివల్ల చాలామంది ఇలాంటి పరిహారాన్ని పాటించి ఫలితం పొందిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు నా దృష్టిలో, నాకు తెలిసినటువంటి వాళ్ళు.